రాజసుధా ఛానల్కి స్వాగతం. మన రాజసుధా ఛానల్ ద్వారా మరి అనేక సమస్యలకి మీరు జీవితంలో ఎదుర్కొంటున్న అనేక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు ఎన్నో మన రాజసుధా ఛానల్ ద్వారా తెలుసుకుంటున్నాం. కాబట్టి మీరు ఈరోజు తెలుసుకోబోయే పరిష్కార మార్గము చాలా వరకు మనం సంపాదించిన సంపద అంతా కూడా వృధాగా ఖర్చు అవుతుంది. అంటే అధిక ఖర్చులు. చాలామంది అంటుంటారు, నెలకి జీతం 1,00,000 రూపాయలు వస్తుందండి, అసలు ఎలా పోతుందో తెలియదు, ఖర్చు అయిపోతుంది, వృధాగా ధనము వృధా అయిపోతుంది, అంటే అనవసరమైన ఖర్చులు పెరుగుతున్నాయి అని చాలామంది చెప్తూ ఉంటారు. మరి ధనం వృధా అవ్వకూడదంటే ఏ పరిష్కార మార్గాలు పాటించాలో తెలుసుకుందాం. మీ ఇంట్లో అధిక ఖర్చులు, రుణ బాధలు ఎక్కువ అవుతుంటే శుక్రవారం ఉదయము సాయంత్రము ఆవు నెయ్యితో మహాలక్ష్మికి దీపం వెలిగించండి. చాలా వరకు ఆవు నెయ్యి వేసి 2 ఒత్తులు వేసి మహాలక్ష్మి అమ్మవారికి అంటే లక్ష్మీదేవి అమ్మవారికి దీపం వెలిగించండి. రాత్రి సంధ్యా సమయంలో వెలిగించే దీపము రాత్రంతా వెలిగేటట్టు చూసుకోండి. అంటే హోల్ నైట్ అంతా కూడా దీపం వెలిగేటట్టు చూసుకున్నట్టయితే వృధాగా ఖర్చులు చాలా వేస్టేజ్ అవుతుంటుంది మనీ, అది చాలా వరకు ప్రొటెక్ట్ అవుతుంది. ఈ చక్కటి పరిహారం, సులువైన పరిహారం అందరూ చేయండి. అలాగే ఇంట్లో ట్యాప్స్ కానీ ఏవి కానీ ఎక్కువ లూజ్గా వాటర్ అది పోతుంటే ఆ వృధాగా నీరు పోనీయకుండా జాగ్రత్త పడండి. మరి ఇవన్నీ మీరు చాలా సులువుగా చేసే పరిహారాలే నేను చెప్తున్నాను. కాబట్టి ఈ పరిహారాన్ని చేసుకోండి. మీరు సంపాదించిన సంపద అంతా కూడా వృధాగా పోకుండా ఉంటుంది. అలాగే చాలా వరకు ఎవరికైనా దానాలు చేస్తే చాలా వరకు అంటే పాత్రత చూడండి, దానం చేసేటప్పుడు లేని వాళ్ళకి మనం చేసే దానం వల్ల వాళ్ళకి ప్రయోజనం ఉండాలి. ఎవరికి పెడితే వాళ్ళకి దానం చేయకూడదు, అపాత్ర దానాలు చేయకూడదు. పాత్రత ఉందో లేదో చూసి దానం ఇవ్వడం వల్ల చక్కటి సత్ఫలితాలు పరుగుతాయి. మరి మనం సంపాదించిన సంపద అంతా కూడా ఇంకా వృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. అనవసరమైన ఖర్చులు చాలా వరకు కంట్రోల్ అయిపోతాయి. మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్. మరి మన రాజసుధా ఛానల్లో చాలా వరకు మ్యారేజ్ గైడ్, పెళ్లి కాని యువతీ యువకులకు ప్రత్యేకం అని చెప్పి 1 సంఖ్యలో పుట్టిన వాళ్ళు ఏ సంఖ్యలో పుట్టిన వాళ్ళని వివాహం చేసుకోవాలి, అలాగే 2 సంఖ్యలో పుట్టినవారు, మరి 3 సంఖ్యలో పుట్టినవారు, మరి 4 సంఖ్యలో పుట్టినవారు, ఇలా ఏ సంఖ్య వాళ్ళని వివాహం చేసుకుంటే అదృష్టం కలిసి వస్తుంది. మరి ఆల్రెడీ వివాహం అయిపోయిన వాళ్ళు ఎవరు కంగారు పడకండి. ఆల్రెడీ వివాహం అయిపోయిన వాళ్ళకు కూడా చాలా పరిష్కార మార్గాలు ఉంటాయి. అంటే వాళ్ళ వివాహ తేదీ మార్చుకోవడం ద్వారా, నేమ్ వైబ్రేషన్ మార్చుకోవడం ద్వారా కూడా చక్కటి పరిష్కార మార్గాలు ఉంటాయి. మరి అనేక వీడియోస్లో నేను చెప్పాను. మరి రాజసుధా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడానికి మీకు ఎటువంటి ఛార్జీలు కూడా అవ్వవు. మరి చక్కటి మంచి మంచి విషయాలన్నీ కూడా మీ మెయిల్ ఐడికి ప్రతిరోజు వస్తూ ఉంటాయి. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీక్షించండి రాజసుధా ఛానల్.